మీకోసం పెద్ద పులిని చంపామండి. భలే భలే, ఎలా చంపారండి? చంపింది నేను కాదు. రై రై హీరో, ఓ రమ్మంటూ రారా. రై వాడి గారు, నాకు కాదు, ఈ చిరంజీవికి తీయడి దిష్టి. వీడెవడు? వీడి తండ్రి వీడు పులి ప్రాణం తీయటం నుంచి నాకు ప్రాణదానం చేశారు. ఈ కోయి కుర్రాడు పులి మీద కురికి. చాలు చాలు, అందరూ తప్పు చేసి అది ఇంకోటి మీద తోసేస్తారు. మీరు గొప్ప పని చేసి ఆ కీర్తిని. నాన్నగారు, మా పట్ల మీ అభిమానం అంతటిది. ఈ కుర్రాడు తండ్రి మా కోసం పులికి బలైపోయాడు. వీడికి నుంచి మన బిడ్డల్లో ఒకటిగా ఉంటాడు. చూసుకోండి. నాన్నగారు కావేరి, వస్తే కావేరి, ఇది నేను ఇస్తాను గాని ఆ కోయ కుర్రాన్ని పెరటి వైపు తీసుకెళ్లి మడేలకు చెప్పి నీళ్లు పోయించు. వెళ్ళు. పీచు పెట్టి ఒళ్ళంతా రుద్దించు. తినడానికి ఏదైనా పడేయమను. అలాగే పిన్ని. ఇంద్రాణి, ఆ కుర్రాడు. ఆ కుర్రాడు ఏమంటారు? బెడ్రూమ్ లో పెట్టి పూజ చేయాలా? చూడండి, చెప్పులు మనల్ని మోసుకొచ్చాయి కదా అని ఇంటికి వచ్చాక నెత్తెట్టుకుంటావా? మీరండి. వాడికి తగ్గ చోటు వాడికి ఉంటుంది. మీరేం బెంగ పడకండి. నా సరదంతా పాడు చేశారు. పులి మీద కాలు పెట్టి ఫోటో తీయించుకుందాం అనుకున్నాను. భయపడుకు, నీ తప్పేం లేదుగా. నీ పేరేంటి? రాంబంటు. అంటే రాంబంటు, రాముల వారి బంటు. ఓహో, ఆంజనేయుల వారా? రేయ్ టార్జాను, ఇక్కడున్న అక్షరాలన్నీ చూసి ఒక్కొక్కటి నీ పలక మీద రాయిరా. ముందు 4 రాసి చూపించు. నువ్వు కూడా రాయమ్మా. నాయనా జయరామా, ఇందాక నేను చెప్పిన పద్యం కంఠతా రావాలి. నా అన్నగారు వింటా అన్నారు. బాగా చెప్తే 100 రూపాయలు బహుమతిట. ఏది చెప్పు నాన్న? అక్కరకురా అని చుట్టము, అక్కరకురా అని గుర్రము, తొక్కిన జాంపండు. ఎందుకురా నవ్వావు? ఎందుకురా నవ్వావు? ఓరిగాడిదా, ఓనమాలు రావు, అప్పుడే తప్పులేని దాకా వచ్చావా? ఆ ఒప్పేదో చెప్పు. అక్కరకురాని చుట్టము, మొక్కిన వరిమి నీవేల్పు మోహనమున దానెక్కిన భారను గుర్రము గ్రక్కున విరవంగవలి గయా సుమతి. ఎలా పిందిరా? అడవిలో ఉండగా ఎవరన్నా నేర్పారా? నువ్వు ఇందాక 2 సార్లు సతికావు కదండి, అసలు ఒక్కసారే చాలు. ఓహో, ఏకసంతాగ్రాహిగాడివా? ఇప్పుడు నేను చెప్పేది చెప్పు. తప్పొచ్చిందో నెత్తురు కళ్ళ చూస్తా. చెప్పండి. నరసింహ కృష్ణరాయని కరమరుదకు కీర్తి చెప్పే డడడా. ఎలాగా? కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం బై. నరసింహ కృష్ణరాయుని కరమరుదకు కీర్తి చెప్పే డడడా. ఎలాగా? కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం బై. శాబాష్ శాబాష్. అదేంట్రా? డబ్బురా నీకే. ఎందుకు? డబ్బురా, 100 రూపాయలు. ఎవరైనా కుసాలు చేస్తే ముద్దడతారు, జాంకాయ చింతకాయ ఆడతారు. ఇదేంటిది? అద్భుతం. సరే, దీని రుచి ఇప్పుడే వద్దులే. మాస్టారు, వీడు జీనియస్ అండి. వీడిని క్షమించాలి. వాణ్ణి ఈ బోర్డు మీద అక్షరాలు రాయరా అంటే అది మానేసి ఈ గారడీలు చేస్తున్నాడు. ఇందాకే రాశాను కదా. ఇక్కడ కొండముచ్చులే. ఆ కోయ కుర్రాడు మాయదారి యుద్ధలతో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరేయ్, టీవీ కట్టేరా. రేపో మాపు అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. అమ్మాయి గారు, ఓ మాట మేము పలికిస్తారా?
చూసావా చూసావా ఎంత పంటవో, దాని పలక లాక్కుండా వస్తున్నాడు. ఒరేయ్, అది కూడా తుక్కిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు, నాకే చదువుకోలేదు. ఎందుకని? నేను చదువుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివేందుకొద్దు. అదంతే. అదంతే అంటే ఇది అంతే. పో బడి బా. నేను బడికి వెళ్ళను, అడవికే వెళ్తాను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కలుస్తుంది, మేక గడ్డినే కలుస్తుంది. మీ అడవిలో మనిషిని కలుస్తాడు. నేనంతా నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. సరే, గుడ్. గుడ్డు కాదు, మా అయ్య నీ కాడే ఉందమన్నాడు కానీ చదివించమలేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు. అదంతే. అక్క నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదులు గేదె చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా. చెప్పు. కదిరిపోయావు, జడ చెదిరిపోయింది. పోతా, దాన్ని కొడతావటే? నీకెంత పొగరే? నిన్ను నిన్ను ముదరస్తుదానా, శనిగ్రహమా, పాపిస్తుదానా పాపిస్తుదానా. ఇదే నా పాపటి తీయటం. పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకర అవుతుందని మీ అమ్మ చెప్పలేదు. తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపటి అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో సవ తల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం చుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు. ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడి తీయటం, రాక్షసి. అయ్యో కర్మ కర్మ. సరిగ్గా దువ్వు, మళ్ళీ దువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించి చుట్టూ పీకేసిన ఏడుస్తున్నా. నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్? కిడ్నాపింగా? తమ్ముడిని ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్? 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకు, వాళ్ళకి పోనివ్వు. 12 గంటల లోపల 10 లక్షలకి చేర్చాలా? చోటు మీ పెద్దబ్బాయికి తెలుసు. ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం ప్యాన్ వేయడము ఇవ్వకపోవడమునా? ఏయ్, ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను చేస్తాను. షటప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. ఏయ్, లోనెట్టుందో చూసుకున్నాడ్రా. తప్పుగా ఏంటి అబ్బాయి గారు ఏసాలు ఎత్తన్నారు? అబ్బే డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. నువ్వేది ప్రాణాలతో వచ్చావు నాయన, దొంగలు కొట్టలేదు కదా? వాళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9 అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా? దొంగలు ఆళ్ళు కాదు, వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట. 20%, 80%.